ఇప్పుడు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాం. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ ఈ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఉన్నటువంటి 18 మూర్తులు ఉన్నారు. బ్రాహ్మణోత్తములు 15 మంది ఉన్నారు. ఈ దేవాలయంలో వచ్చి ఎవరైనా ప్రార్థిస్తే వాళ్ళ కోరికలు తీరున్నాయి, వాళ్ళందరూ తిరిగి వచ్చి చెప్పడం జరిగింది. ఇది అద్భుతమైన దేవాలయం. వెంకటేశ్వర స్వామిని చూస్తే మీరు ఇక్కడే కూర్చోన్నారు రాంబాబు గారు. అద్భుతం, మహాద్భుతం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా ఆ రూపం అంతే అందంగా ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు, షిరిడి సాయినాథుడు, సరస్వతి, లక్ష్మి, పార్వతి, భద్రాద్రి రాముడు, నవగ్రహ దేవతలు, షణ్ముఖం, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, సీతాదేవి, వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఇలా సంతోషమాతని, లక్ష్మీనరసింహస్వామి, అలాగే 18 దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఆశీస్సులు ఎవరికి ఇష్టం వచ్చిన నాగదేవత అందరూ కూడా ముఖ్యంగా ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే స్థల ప్రభావంతో పాటు బ్రాహ్మణోత్తములు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు అత్యద్భుతంగా పూజలు చేసి వచ్చిన వాళ్ళని సంతోషపెట్టి ఏ అపశృతి లేకుండా ఆ పదజాలం చెప్పి శ్లోకాలు ఆశీర్వదించి పంపుతున్నారు. నిజంగా ఇక్కడున్న బ్రాహ్మణోత్తరం అందరికీ రాంబాబు గారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కమిటీ సభ్యులు కూడా పోటీ పడి నేను పలాంది చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు చేస్తున్నారు. అందరూ కూడా మన దేవాలయం, ఇది మీ దేవాలయం, మన సినిమా దేవాలయం అంటే సినిమా దేవాలయంలోకి ఎవరు రాకూడదంటే అందరూ ఆహ్వానితులే. గుడిలో నిషేధం ఉండదు, అందరూ ఆహ్వానితులే. ఆ విధంగా ఈ టెంపుల్ ప్రారంభమైంది. ఈ రోజున అత్యద్భుతమైన రోజుగా భావిస్తున్నాను నేను. నా తంతుగా నేను మాట్లాడాల్సింది నా హృదయపూర్వకంగా భారతదేశం అంటే ఇది, భరతమాత అంటే ఇది, రామ జన్మభూమి అంటే ఇది, రాముడు పుట్టిన దేశం, మనమంతా భారతీయులం అని ఇప్పటికి రెండోసారిది భారత ప్రధాని గారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏమిటో అని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నా పర్సనల్ అభిప్రాయం. వారు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయోధ్య శ్రీరాముని ప్రతిష్టాపన 22వ తారీఖు. అందుకని ఏ ఊర్లో గ్రామంలో కానీ నేను చూశాను, తిరుపతి నుంచి మనం వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు, మా సీత, మా లక్ష్మణుడు, మా భరత శత్రుఘ్నుడు, అయోధ్య, సీతాదేవి, ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ వాళ్ళ వంతుగా వాళ్ళకు చాలామంది తరలి వెళుతున్నారు అక్కడికి. నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు. క్షమించని మాత్రం రాశాను. అటువంటి మంచి కార్యక్రమానికి ఈ టెంపుల్లో కూడా 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఏమేమి చేస్తున్నామన్న సంగతి మాకు ముఖ్యమైనటువంటి రాంబాబు గారు ప్రధాన అర్చకులు వారు చెబుతారు. మీరందరూ కూడా వచ్చి ఇక 4 రోజులు 2 డేస్ మీరు వచ్చి పాల్గొనండి. మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అలాగా నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను. అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే. అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం. అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు, సమయాభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువసేపు మాట్లాడలేను. అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటనరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మననం చేసుకోవటం, వారికి మన స్మృత్యంజలి ఘటించడం,
ఆ అవకాశాన్ని యాలగడ్డ మన ప్రసాద్ గారు, లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాను. చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు, నాకంటే వయసులో పెద్దే కదా కాబట్టి గౌరవం ఇవ్వక తప్పదు. యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే, నా స్టార్ స్టేటస్, నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్, ఆయన రాతలు, ఆయన రచనలు, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు 80వ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను. ఆ డెడికేషన్, ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా, మరింత స్టార్డమ్ని పొందేలాగా, చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్. అది కూడా వరుసగా చెప్తాను. ఒకరోజు అమ్మగారు నెల్లూరులో ఉంటుండేవారు, నాన్నగారును, నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు ఇటు వెళ్తుండేవాడిని. అది 1981 ఆ సమయం, 81 ఆ సమయంలో, అరే నాన్నారే నేను అభిలాష అనే నవల చదివానురా, అందులో హీరో పేరు కూడా చిరంజీవి, అండ్ అది చదువుతుంటే నాకు ఏదో నువ్వే గుర్తుకొస్తున్నావు, నువ్వే ఇది ఉంది, బహుశా యండమూరి రైటర్ కూడా నీలాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని రాశారేమో అనిపిస్తుంది అని అనేసరికి, అవునా బాగుందాం, అంత బాగుందమ్మా, నాను చదువుతావు, నువ్వు చెప్పమ్మా నాను. అమ్మ చెప్తే చాలా అందంగా చెప్పింది, నేను చదువును కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది. సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన 2-3 డేస్కి 2 వీక్స్ లోపల అండ్ మన కేఎస్ రామారావు వచ్చి, బాస్ ఇలాగా ఒక స్టోరీ ఉంది, మీరు మాకు చేయాలి, దాని పేరు అభిలాష. ఏమి కాకతాళీయం, ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవి అని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది సినిమా నాకే రాసి పెట్టుంది. ఆ రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది, నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక మన స్టార్గా ఈ ఫిలిం ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలిగజేసిన సినిమా ఒక అభిలాష. ఆ అభిలాష సాంగ్స్ వేళ మార్నింగ్ నేను రాడిసన్లో నేను జిమ్ చేస్తుంటే వాడు మొత్తం నేను వచ్చారు కదా హుషారు వేసాడు, మొత్తం నీ సాంగ్స్ పెట్టాడు. ఆ సాంగ్స్లో యూరేకా సాగమిక ఇలాంటి సాంగ్స్ అని వేస్తుంటే ఆ పక్కనే సముద్రం గడు, గంగావతి, భీమిలి, ఈ రోడ్లోనే ఎగిరి డ్యాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేశారు విన్యాసాలు, అవన్నీ గుర్తుకొస్తుంటే వాట్ ఏ స్వీట్ మెమరీ. మార్నింగ్ 5:30, 6 o'clockకి వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజునే వచ్చాను. అదంతా కూడాను కేఎస్ రామారావు గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, మన కోదండరామరెడ్డి గారు, వీళ్ళందరి యొక్క, ఇళయరాజా గారు ముఖ్యంగా, వీళ్ళందరి యొక్క కాంబినేషన్లో నాకు అందించేటువంటి గొప్ప ఇది. ఆ తర్వాత వచ్చే సినిమా ఛాలెంజ్, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. ఆ సినిమా దాని ప్రభావం ఎంతంటే ఎంతమంది యూత్ని మోటివేట్ చేసిందంటే, అండ్ మనకేమీ లేదు కదా, మనకేం చేయలేము, మనకు దిక్కుముక్కు లేదు, మనం ఒంటికాయ సొంటుకొమ్ము లాంటి వాళ్ళం, ఎలాగ రాణించాలి ఇక్కడ, ఎలా డబ్బు సంపాదించాలి, లేదా ఎలాగా ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్, మంచి ఆన్సర్ అది. అండ్ అది ఆ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేసిన విధానం ఈ రోజుకి నన్ను మీటింగ్ చాలామంది చెప్తుంటారు, సార్ ఈ రోజున మేము పెద్దవాళ్ళు అయ్యామంటే మాకు ఏమీ లేని క్షణంలో, ఏం లేని టైంలో మాకు ఛాలెంజ్ అనే సినిమా మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చిందంటుంటే వావ్ అంటారు. అది ఆయన బ్రెయిన్ చైల్డ్, కానీ బయట మాది మా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఎంతో కొంత క్రెడిట్ మేము తీసుకుంటాం. అంతే ఆనందం ఆయన ఎంత పొందారో అంతే ఆనందం మేము పొందుతున్నాం. ఆ రకంగా వచ్చిన తర్వాత వచ్చే సినిమాలు మరణమృతం కానివ్వండి, రక్త సింధూరం కానివ్వండి, అన్ని సినిమాలు ఇట్లా ఎన్నో సినిమాలు మనం లిస్ట్ చూసాం. ఆ సినిమాలన్నీ కూడా నాకు అంతటి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చింది. కాబట్టి నా యొక్క ఎదుగుదలలో, నా స్టార్డంలో ఆయన యొక్క నా సింహభాగం మా యండమూరి గారికి ఉంది. నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ యండమూరి గారు, ధన్యం. తర్వాత ఇందాక ఒక మాట అన్నారు, అది కంక్లూడ్ చేస్తాను. నీ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని. ఆటోబయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను. నువ్వు ఎక్కడ టైం ఉంటుంది లేదు, నీవు చెప్పు, మేము ఎవరు రాసుకుంటాం, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఖచ్చితంగా చెప్తే రాస్తాను. నిజంగా యండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకోకుండా ఉండదనుకోండి, ఎవరు ఒప్పుకు తీరాల్సిందే. ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది యండమూరి వీరేంద్రనాథ్ గారు. అలాంటి గొప్ప కలం, బలం, మేధస్సు ఉన్నటువంటి యండమూరి వీరేంద్రనాథ్ ఈ రోజున నా ఆటోబయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకని ఇది
ఎలాంటి అంటే అత్యద్భుతమైనటువంటి వేదిక. అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగింది, ఇది జరిగి తీరుతుంది. ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సాలిడేట్గా కాంక్రీట్గా లేదు. అండ్ యండమూరి గారు అన్నారు, మీ మాట చొప్పున అనేస్తున్నాను, ఇట్స్ ఎ కమిట్మెంట్ పబ్లిక్లో. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్.